జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దేవుడిని కలుసుకో. అని ఒక్కొక్క ఫోన్ కాల్ చేయి. నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, సడన్ గా వినకూడని వార్త నువ్వు వినవలసి వచ్చినప్పుడు, నువ్వు బహుగా నమ్మేటటువంటి స్నేహితునికి ఫోన్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ లైన్ బిజీగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో బహుగా నమ్మిన స్నేహితుడు ఉండొచ్చు. కానీ ఈ లోకంలో ఉన్న స్నేహితుల యొక్క ఫోన్ లైన్ బిజీగా ఉండొచ్చు, స్విచ్ ఆఫ్ ఉండొచ్చు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండొచ్చు. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు, ఆయన ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, అర్ధరాత్రి ఫోన్ చేయొచ్చు, వేకువజామునే ఫోన్ చేయొచ్చు, మధ్యాహ్నం ఫోన్ చేయొచ్చు. నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఫోన్ మాత్రం బిజీగా ఉండదు, ఆ ఫోన్ మాత్రం ఆఫ్ చేసి ఉండదు, ఆ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండదు. ఆ ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా మీకు? 5015. ఏమిటది? 5015. అదేంటి బ్రదర్, దేవునికి ఫోన్ ఉందా? ఆ ఫోన్ నెంబర్ 5015? ఎస్. ఏమిటి 5015? కీర్తన 50వ కీర్తన 15వ వచనం ఏముందో తెలుసా? ఆపత్కాలమున నువ్వు నాకు ఫోన్ చేయి. ఏమిటి? మన భాషలోనండి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి ఆ ఫోన్ అనే మాట రాసి ఉండకపోవచ్చు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు రిప్లై ఇస్తా. నువ్వు నాకు కాల్ చేయి, నేను నీకు ఆన్సర్ చేస్తా. అడుగుతున్నా, నువ్వు బిజీ అంటారా, దేవుడు బిజీ అంటారా? గడి చెప్పండి. మనం బిజీ అంటారా? ప్రపంచాన్నే పరిపాలిస్తున్న 700 కోట్ల మంది బాగోగులు చూస్తున్న దేవుడు బిజీగా ఉంటాడంటారా? మనం బిజీగా ఉంటామంటారా? మనకేదో చిన్న జాబ్ ఉన్నా చాలా బిజీ, పాపం చాలా బిజీగా ఉండే కదండి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అవునా కదా? చాలా బిజీగా ఉండే కదండి మనం మోకరించలేకపోతున్నాం. ఏదో ఒక చిన్న ఉద్యోగం పెట్టుకుని నువ్వు బిజీగా ఉన్నట్లయితే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఇంకెంత బిజీగా ఉండాలి. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఎంత బిజీగా ఉన్నా నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతా, నీ కష్టాన్ని అర్థం చేసుకుంటా, కష్టాన్ని తీరుస్తా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను పిలువు, ఒక్కసారి నాతో మాట్లాడు. ఆపత్కాలమున ఒక్కసారి నాకు కబురు పెట్టు, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా. అద్భుతమైన దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు.